బుల్టెన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ నెల 8న హైదరాబాద్కు రానున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 8న ఉదయం 11:30 హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని 1:30 ఇక్కడే ఉంటారు. అయితే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మోదీ సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ రైళ్లు ప్రారంభిస్తారు. పెరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుని అక్కడ వివిధ ప్రారంభోత్సవాలు ప్రాజెక్టుకు జాగ్రత్తగా చేస్తారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించి తిరుగు ప్రయాణం అవుతారు. చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి చెప్పండి, మోదీ యొక్క షెడ్యూల్ ఎలా ఉంది? ప్రధాని నరేంద్ర మోడీ యొక్క షెడ్యూల్ ఎలా ఉంది? ప్రధానమంత్రి శనివారం రాష్ట్ర పర్యటన చేయనున్నారు. దాదాపుగా పిఎంఓ నుంచి విడుదలైన షెడ్యూల్ ప్రకారంగా కేవలం 2 గంటలు మాత్రమే ప్రధానమంత్రి రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నాయి. ఈ సందర్భంగా దాదాపుగా 12,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు వర్చువల్ ప్రారంభించడం, ప్రత్యక్షంగా ప్రారంభం చేస్తారు. దీంట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరించడం, జాతీయ రహదారులు 6 జాతీయ రహదారులకు పనులను మొదలు పెట్టడం, తర్వాత బీబీ నగర్ ఎయిమ్స్ వద్ద మరో భవనానికి శంకుస్థాపన చేయడము. ముఖ్యంగా ఏంటంటే 2వ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతి 2వ వందే భారత్ ను జెండా ఊపి ప్రారంభించడం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి రాక సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభను కూడా ప్రసంగించినారు. అయితే 11:30కు బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ప్రధానమంత్రి నేరుగా కంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. దాదాపు 15 నిమిషాల వ్యవధిలో అక్కడ చేరుకొని అక్కడ పలు పనులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్కి వచ్చి అక్కడ కొన్ని జాతీయ రహదారులకు సంబంధించినటువంటి పనులను వర్చువల్ ద్వారా ప్రారంభించి బీబీ నగర్ ఎయిమ్స్ సంబంధించిన పనులను ప్రారంభించిన తర్వాత అక్కడే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవసరం. ఈ సభలో కేవలం మోడీ 1 గంట పాటు మాత్రమే ఉన్న నేపథ్యంలో మోడీ ప్రసంగం కేవలం 40 నుంచి 45 నిమిషాలు మాత్రమే సాగుతుందని పార్టీ వర్గాలు అంటా ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మాత్రం చేస్తా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటన కొంత ఆసక్తికరంగా మారింది. అంటే రాష్ట్ర అధ్యక్షుడిని జైల్లో ఉన్న సమయంలో ప్రధానమంత్రి రావడం, అంటే ప్రభుత్వం మీద ఏమైనా కామెంట్ చేస్తారా, ఎలా స్పందిస్తారు? బండి సంజయ్ అరెస్టు, బండి సంజయ్ మీద కేసులు నమోదు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి, వీటికి సంబంధించి ఏమైనా ప్రసంగిస్తారా, ఏమైనా మాట్లాడతారా, స్పందిస్తారా అనే విషయాలు కొంత ఆసక్తికరంగా మారినాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు కూడా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజాస్వామ్య హరణ కార్యక్రమాలను కూడా కొంత వివరించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే కొంత పిఎంఓకు కొంత సమాచారాన్ని రాష్ట్ర నాయకులు పంపించడం తెలుస్తా ఉన్నది. నిన్న బండి సంజయ్ ని అరెస్ట్ చేయడము, రోజంతా వేర్వేరు పోలీసుల్లో తిప్పడము, ఆ తర్వాత ఆయన మేజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేయడము, మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడము, ప్రస్తుతం ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నారు. ఈ పరిణామాలను కూడా వివరించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ చేసిన పోరాటం, దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా బీజేపీ నాయకులు కొంత సమాచారం పంపించడం తెలుస్తా ఉన్నది. నిన్న కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు భేటీ అయ్యారు. వీరితో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఉన్నారు. ఈ సమావేశంలో కూడా బండి సంజయ్ అరెస్టు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కేసీఆర్ ప్రభుత్వ తీరు కొంత చర్చగా తెలుస్తా ఉంది. అనంతరం అమిత్ షా, నడ్డా వీరిద్దరు కూడా కొంత భేటీ అయ్యి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో రాష్ట్ర నాయకులు చెందిన కొంతమంది కీలక నేతలు, అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డికే అరుణ, వీళ్ళందరితో కొంత మాట్లాడినగా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో పరిస్థితులను వారు ఎప్పటికప్పుడు తెలుసుకుని అంచనా వేసినా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి రావడం అనేది, బండి సంజయ్ లేకుండా బహిరంగ సభ జరగడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. వారు రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.